గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మొత్తానికి చెడగొట్టేశారు. అసలు దీనికి కారణం ఏంటనే డీటెయిల్ రివ్యూలో చెప్తాను వితౌట్ స్పాయిలర్స్. సో వీడియో ఎండింగ్ వరకు చూడొచ్చు. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి సినిమాకి వెళ్ళాలా లేదనేది. ఇంకా వీడియో నచ్చింది అనుకోండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. యూఎస్ఏ ప్రీమియర్స్, యూకే ప్రీమియర్స్, అలాగే ఏ సినిమా రివ్యూ అయినా ఫస్ట్ మన ఛానల్లోనే వస్తుంది. 100% జెన్యూన్. ఇంకా మా టీం వాళ్ళని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే విశ్వక్సేన్ వాయిస్ అవుతా మొదలవుతుంది. అసలు అక్కడ ఎందుకు గొడవలు బీభత్సం జరుగుతుంది, దాని వెనక కథ ఏంటనేది మనకి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తూ చూపిస్తారు. ఇంకా సినిమా స్టోరీ లైన్ అయితే మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసినట్టుగానే హీరో అసలు అంత పెద్ద వ్యక్తిగా ఎలా ఎదిగాడు. సో నార్మల్ గా రొటీన్ గానే ఉంటుంది. కాకపోతే సినిమా బ్యాక్ డ్రాప్ అయితే పక్కాగా కుదిరిందని చెప్పొచ్చు. అంటే ఎలా చెప్పాలంటే రంగస్థలం మూవీలో మనకి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది కదా, అలాంటి బ్యాక్ డ్రాప్ ని ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఒక గోదావరి తీర ప్రాంతం, అక్కడ ఉండే గ్యాంగ్స్, అలాగే జనాల మధ్య ఉండే గొడవలు, ఇవన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ సీన్ కూడా నిజంగా అదిరిపోయింది. అఫ్ కోర్స్ ఇంటర్వెల్ అలాగే ప్రీ ఇంటర్వెల్ సీన్స్ కూడా అదిరిపోయాయి అనుకోండి. కాకపోతే ఈ మధ్యలో ఉంటుంది కదా, అక్కడ డ్రామా అనేది సరిగ్గా పండలేదు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే అది ఇంకా మొత్తానికి ఇంకా వదిలేసినట్టు అనిపించింది నాకైతే. మనం ట్రైలర్ చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వస్తామో అవి ఎక్కువగా సినిమాలో లేవన్నమాట. ప్రీ ఇంటర్వెల్ అలాగే ఫైట్ సీన్స్, ఒక 2-3 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా సినిమాలో అక్కడక్కడ కొంచెం బాగుంటది. సినిమా క్లైమాక్స్ లో మళ్ళీ కొంచెం లేపుతారనమాట. అంతకు మించి ఏమీ లేదు భయ్య. మధ్యలో అంతా కూడా కొంచెం డొల్లగా, అంత కేర్ తీసుకుని అయితే రైటింగ్ అయితే లేదు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా అవుట్డేట్ అయిపోయాడు డైరెక్టర్. అండ్ మీరు ట్రైలర్ చూసి బూతులు ఇంకా కొంచెం ఆ సీన్స్ ఉంటాయని మీరు అనుకుని వస్తే అంత భయంకరంగా ఏమీ లేవు సినిమాలో. మీరు పెట్టే టికెట్ ప్రైస్ కి అయితే వర్త్ అయితే కాదు. చెప్తున్నా కదా, పాటలు ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి, అంత బాగానే ఖర్చు పెట్టారు. కాకపోతే విశ్వక్సేన్ స్టైలే ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.75. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూసి తీరాల్సిన సినిమా అయితే కాదు. ఓటీటీలో వచ్చినప్పుడు అయితే చూడొచ్చు. లేదు మీకు విశ్వక్సేన్ నచ్చుతాడు, ఇలాంటి రూరల్ సినిమాలు రొటీన్ రొట్ట స్టోరీ అయినా మేము వెళ్తామంటే సరదాగా ట్రై చేయొచ్చు. కాకపోతే 100% సాటిస్ఫాక్షన్ తో బయటికి రారు. ఏదో అలా అనిపిస్తుంది అనమాట.